మావోయిస్టుల దాడితో ఏఓబీలో టెన్షన్. కాసేపట్లో పోలీసుల మృతదేహాలకు పోస్టుమార్టం. బడ్జెట్పై నేడు కేసీఆర్ సమాలోచనలు. కేబినెట్ సమావేశంలో చర్చలు. రెండు 2019లోపు పోలవరం పూర్తి చేస్తామన్న బాబు. ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం. నేడు టీజేఏసీలో సమావేశం. నిరుద్యోగ నిరసన ర్యాలీపై చర్చ. సిరీస్ హ్యాట్రిక్ సాధించిన టీమిండియా. 3 ఫార్మాట్లలోనూ ఓడిన ఇంగ్లాండ్. ఏఓబీలో మావోయిస్టు ల్యాండ్ మైన్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మృతదేహాలకు మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మావోయిస్టుల దాడితో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. థ్యాంక్ యూ. ఏఓబీలో నిన్న మావోయిస్టులు ఏదైతే ఘాతుకానికి తెగబడ్డారో ఆ ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం. ఇది జాతీయ రహదారి 26, ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారిపై ఈ కలవర్ట్ వద్దే నిన్న మావోయిస్టులు పేల్చివేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ కలవర్ట్లో ముందు పాత్ర పెట్టారు. ఇక్కడ ల్యాండ్ మైన్ పేలటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలవర్ట్ పైన ఉన్నటువంటి సిమెంట్ ఈ వంతెన ఎగిరి అవతల పడింది. ఇటు నుంచి వస్తున్నటువంటి పోలీసుల వాహనం ఇక్కడే తునకలై ఎగిరిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు ధ్వంసం అవడంతో నిన్న రాకపోకలు కూడా ఆగిపోయాయి. తెల్లవారి వరకు రాకపోకలు కూడా ఆపేశారు. ఈ పెద్ద ఎత్తున నిన్న ల్యాండ్ మైన్ వ్యూహాత్మకంగా పోలీసులు ప్రయాణించిన తర్వాత ఆ టైమింగ్ ప్రకారం పేల్చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జాతీయ రహదారిపై అనేక వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధానంగా లారీలు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ వెహికల్ పాడవకుండా, ఏ వెహికల్ ని టార్గెట్ చేయకుండా ఓన్లీ పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేయడం చూస్తుంటే ఇది పక్కా వ్యూహంతో, పక్కా సమాచారంతో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది కోరాపూట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి, అంటే ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు ఉంటుంది. 75 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి ల్యాండ్ మైన్ ఎగ్జాక్ట్ గా పేల్చడం, ఇది ధ్వంసం అయిపోవటం ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఏదైతే ముందు పాత్ర పేలి పోలీసుల వాహనం ఎగిరిపడిందో అక్కడ వాళ్ళకి పోలీసులకు సంబంధించిన బట్టలు, షూ, అట్లాగే ఇతరత్ర అన్ని ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఎగిరిన ఆ వెహికల్ మనం పెద్ద ఎత్తున చూస్తే ఇక్కడ చెట్టుకు తగిలింది. పెద్ద ఎత్తున అంటే సుమారు 20-25 అడుగుల ఎత్తులో వాహనం పోయి పైకి చెట్టుకు తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఏదైతే చిన్న లోయలాగుందో ఆ లోయ లాంటి ప్రాంతంలో పడిపోవడం జరిగింది. ఈ వాహనం ప్రయాణిస్తున్న సమయంలో మొత్తం 13 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. 5 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ స్పాట్లోనే 5 మృతి చెందారు. వారు చూడొచ్చు వాళ్ళ చెప్పులు, వాళ్ళ టోపీలు, అట్లానే వాళ్ళు వినియోగించినటువంటి వాటర్ బాటిల్స్ అన్ని కూడాను ఈ వాహనం నుంచి పడిపోవడం జరిగింది. వాహనం కూడా నుజ్జు అయిపోయి పాట్లుగా విడిపోయి చిన్న చిన్న వస్తువులుగా విడిపోవడం జరిగింది. అసలు ఈ వాహనం చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఆ చెట్టుకి అంత ఎత్తు ఉన్న చెట్లు, అంటే సుమారు 25 అడుగుల ఉన్న చెట్టు తగిలి కిందకు వచ్చి ఈ లోయలో పడిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసుల యొక్క సూట్ కేసులు కావచ్చు, అట్లాగే ఇతరత్ర అన్ని కూడాను వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. అసలు వాహనాన్ని అయితే ఏ వాహనం అనేది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు ఉన్నటువంటి క్యారేజీ పాపం వాళ్ళు భోజనాలు తెచ్చుకున్న క్యారేజీలు సుమారు 5 ప్రాంతాలు జరిగింది. రాత్రికి వాళ్ళు భోజనం చేయడానికి తెచ్చుకున్నటువంటి క్యారేజీలు కూడా అలానే ఉన్నాయి. అలాగే వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి వారి బట్టలు, మంచినీళ్ళ బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. నుజ్జు అయిపోయింది ఈ వాహనం గుర్తుపట్టలేని విధంగా. సుమారు మందు పాత్ర పేలి 13 మంది ప్రయాణిస్తున్న వాహనం 25 అడుగుల ఎత్తులోకి వెళ్ళి చెట్లు తగిలి కిందకొచ్చి ఇక్కడ పడిపోయింది. ఈ వాహనం పరిస్థితి చూస్తుంటే ఈ జరిగిన ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. సుమారు 15 రోజులు 2 నెలల క్రితం జరిగినటువంటి మల్కనగిరి, ఏదైతే మల్కనగిరిలో ఈ ఓపెన్ ఫైర్ లో చనిపోయినటువంటి 29 మంది మావోయిస్టుల సంబంధించి
ప్రతీకార చర్యగానే ఇది జరిగినట్టుగా మనం ఊహించుకోవచ్చు. అలాగే వారు కూడా ఈరోజు దానికి సంబంధించి మావోయిస్టులు కూడా తమ లేఖని కానీ తమ సమాచారాన్ని కానీ బయటికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన రాత్రి సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి కూడా చాలా అవసరపడిన పరిస్థితి. మొత్తం 13 మందిలో 5 స్పాట్లో చనిపోగా ఒక 6 సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకళ్ళు చికిత్స పొందుతూ ఒక జవాన్ చనిపోగా మరొక 5 తీవ్ర గాయాలయ్యాయి. అందరూ కూడా హెడ్ ఇంజరీస్తో పాటు వివిధ రకాలైన గాయాలు పాలయ్యారు. వారందరికీ పరిస్థితి విషమంగా ఉందని తెలియటంతో హుటాహుటిన అక్కడి నుంచి అధికారులు విశాఖ KGHకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారికి ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. మరొక 2 పరిస్థితి రాత్రికి తెలియలేదని చెప్పి ప్రకటించినప్పటికీ ఈరోజు ఉదయం ఆ ఇద్దరు యొక్క ఆచూకీ కూడా లభ్యం కావాల్సి ఉంది. వారి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న వాహనంలో 11 మంది ఆచూకీ తెలిసింది. ఇంకొక 2 ఆచూకీ ఇంకా పోలీసులు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే మనం చూస్తుంటే నిజంగా ఈ పోలీసు వాహనం నుజ్జునుజ్జైపోయి తునాతునకలు అయిపోయి పార్ట్లు ఎక్కడ ఉంది అని తెలియని పరిస్థితి. ఇది ఒక మినీ వ్యాన్, టాటా కంపెనీకి సంబంధించిన వ్యాను. అసలు ఇది ఏంటనేది కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. సుమారు ఆ మందు పాత్ర పేలటంతో 25 అడుగుల పైకి ఎగిరి చెట్టుకు తగిలి కిందొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పడిపోయింది. ఇక్కడ పాపం పోలీసుల యొక్క బట్టలు, వాటర్ బాటిల్స్, క్యారేజీలు, వారి యొక్క టోపీలు, వాళ్ళ షూ అంతా కూడా చెల్లా చెదరగా పడిపోయి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా రాత్రి భయానక వాతావరణం. ఓవైపు కలవట్టు పేలి నిలిచిపోయిన వాహనాలు, మందు పాత్రలు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా, ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని కూంబింగ్ చేయడం కోసం వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన పోలీసు బలగాలు. మరోవైపు ఇక్కడ నిలిచిపోయిన వాహనాల తరకు డ్రైవర్లు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా భయానక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. ఓవైపు ఏదైతే మావోయిస్టుల మందు పాత్రలో పేలినటువంటి జవాన్లకు సంబంధించిన మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు, ఇవన్నీ కూడా రాత్రి నిజంగా చిన్న భిన్నమైన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈరోజు ముమ్మరం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల రాకపోకలు కూడా తెల్లవారి 3 గంటల నుంచి ఏదైతే లోడు లేకుండా ఎంటీ వాహనాలు వస్తున్నాయో అవి మాత్రం తిరగలుగుతున్నాయి. మరి కాసేపట్లో క్రేన్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈ రోడ్డు సరిచేసి వాహన రాకపోకలను సరిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ హరితో కోటేశ్వరరావు, NTV ఏఓబి నుంచి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కేబినెట్ నేడు సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో జరిగే మంత్రివర్గ సమావేశం 15 అంశాలపై చర్చించనుంది. బడ్జెట్ తయారీపై శాఖల వారీగా చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులకు సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రాలకు వచ్చే నిధులు, ఇతర అంశాలపై చర్చించి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసే అంశంపై మంత్రులతో చర్చిస్తారు. వచ్చే బడ్జెట్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముస్లింల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సుధీర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ఇది కూడా తెలంగాణ మంత్రివర్గం భేటీలో చర్చకు రానుంది. దీంతో పాటు మైనారిటీ రెసిడెన్షియల్స్ ఉపాధ్యాయ పోస్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. విభజన అంశాలకు సంబంధించి గవర్నర్ సమక్షంలో 2 రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగే తేదీలను, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఈ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సెక్రటేరియట్ ను తరలిస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. తాజా సర్క్యులర్తో పూర్తి స్థాయిలో అమరావతికి ఏపీ అసెంబ్లీ తరలిపోనుంది. త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో అసెంబ్లీ సెక్రటేరియట్ ను అమరావతికి తరలిస్తున్నట్టు చెప్పారు అధికారులు. 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పోలవరం గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. 52% మట్టి తవ్వకాలు పూర్తయ్యాయన్న బాబు ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తున్నామని, 2 ఏళ్లలోపు పునరావాస పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ జేసీ స్టీరింగ్ కమిటీ కీలక సమావేశం ఈ ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరగనుంది. జేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ నెల చివరిలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ తేదీని ఖరారు చేస్తారు. అలాగే ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి తీసుకునేందుకు సమగ్ర కార్యాచరణను చర్చించనున్నారు. టీజేసీ రాష్ట్ర స్థాయి సభ్యులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. జేసీ నాయకులను సమాచార సేకరణ పేరుతో ఇంటెలిజెన్స్ పోలీసులు వేధిస్తున్న ఘటనలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయాలకు రాకుండానే ముగిసింది. గవర్నర్ నరసింహన్తో జరిగిన ఈ భేటీలో చాలా విషయాలు చర్చకొచ్చాయి. ఉమ్మడి ఆస్తులు, ప్రత్యేక హైకోర్టు తదితర అంశాలపై చర్చించారు. అయితే పంపకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దాంతో ఈ నెల 9న మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని వివాదాలు పరిష్కరించుకుంటామని చెప్పారు ఇరు రాష్ట్రాల మంత్రులు. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ప్రకటన లేకపోవడం నిరాశపరిచిందంటున్నారు మంత్రి గంటా శ్రీనివాస్. విభజన హామీగా వచ్చిన రైల్వే జోన్ సాధన కోసం త్వరలోనే సీఎం నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు వెల్లడించారు ఆయన. బడ్జెట్లో ప్రకటన వెలువడంత మాత్రాన జోన్ రానట్టు కాదంటున్న మంత్రి ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు నరేంద్ర మోడీని కలుస్తామన్నారు. రాజధాని భూములిచ్చిన రైతులకు ట్యాక్స్ రాయితీలు, విద్యాశాఖ అభివృద్ధికై అధిక ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామమన్నారు గంటా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో మరో ముందడుగు పడింది. భూత్పూరు మండలం కర్వేనా రిజర్వాయర్ నుంచి జడ్చర్ల మండలం ఉదండపూర్కు టనల్ మరియు లిఫ్ట్ 4 ప్యాకేజీ 16 పంప్ హౌస్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు మంత్రి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు వరప్రదాయిని అని కొనియాడారు మంత్రి. ఇక్కడ నిర్మిస్తున్న టనల్ కింద భూములు, గ్రామాలు కోల్పోతున్న వారికి కొంత నష్టం జరుగుతున్నా భవిష్యత్తు తరాల కోసం వారందరూ సహకరించాలని కోరారు మంత్రి లక్ష్మారెడ్డి. ప్రతిష్టాత్మక విమెన్ పార్లమెంటేరియన్ సదస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు విశాఖపట్నంలో వేలాది మంది మహిళా ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై గుడా సెంట్రల్ పార్క్ చుట్టూ వస్తోంది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ హాల్లో సమావేశం జరగనుందన్నారు ఎమ్మెల్యే అనిత. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటన లేనందున నిరసనగా విశాఖలో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. జగదాంబ సెంటర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది గురించి పదే పదే మాట్లాడుతున్న బాబు వెంకయ్యలు నైతిక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అభివృద్ది, సంక్షేమ పథకాల అమల్లో అధికార పార్టీ నేతలు అధికారుల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను కలిసిన కృపారాణి కోట బొమ్మాలి మండలంలో జరుగుతున్న పలు అవకతవకలపై వినతిపత్రం అందజేశారు. వృద్ధాప్య పెన్షన్ల నుంచి కరువు పరిహారం వరకు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తూ నిజమైన లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఆమె. ఏపీ రాజకీయాలు, ప్రత్యేక హోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలపై ట్వీట్ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రూపు తుపాకీని పోలి ఉందంటూ ఏపీ మ్యాప్ను పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనేనని చెప్పాడు వర్మ. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న దాసరిని కలిసిన అనంతరం డాక్టర్లతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాసరి నారాయణరావు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. మూత్రపిండాలు, ఊపిరితిత్తులతో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ తొలగించేందుకు స్టంట్ వేయడంతో పాటు వెంటిలేటర్పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఏఓబీలో మావోయిస్టు ల్యాండ్ మైన్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు మరి కాసేపట్లో పోస్టు మార్టం నిర్వహించనున్నారు. మొత్తం మావోయిస్టుల దాడితో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడిన విశాఖ ఉత్సవకు సమయం దగ్గర పడింది. సాగర తీరాన ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు విశాఖ ఉత్సవాలు జరగనున్నాయి.
3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం సాగర తీరం ముస్తాబవుతోంది. తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 2,75,00,000 రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. కరీంనగర్ జిల్లాలో మెడికల్ ఆందోళనకు దిగారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు తిరిగి నేషనల్ ఎగ్జిట్ పరీక్షలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కరీంనగర్ జిల్లాకు చెందిన మెడికల్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థులు 5 ఏళ్ల వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలన్న నిబంధన తేవడం అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ రైడింగ్ తో స్పీడ్గా వెళ్లి యువకులు మృతి చెందిన బోయిన్పల్లి తాళ్బండ రోడ్డును నగర మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన మూల మలుపుల వద్ద చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు అనవసర నాలాలు తొలగించాలన్నారు. అలాగే ఓపెన్ గా ఉన్న మ్యాన్ హోల్డ్లపై మూతలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మేయర్. హైదరాబాద్ హయత్ నగర్ లో మొన్న రాత్రి చనిపోయిన రాజేష్ ది హత్య అని తేల్చారు పోలీసులు. ₹4 చిల్లర గొడవే అందుకు కారణమని నిర్ధారించారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న పాన్ షాప్ లో సిగరెట్ తీసుకున్నాడు రాజేష్. ₹4 చిల్లర లేకపోవడంతో పాన్ షాప్ ఓనర్ కు రాజేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో షాప్ ఓనర్ నదీం 4 స్నేహితులతో కలిసి రాజేష్ ను చితకబాదాడు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో డీసీఎం ఢీకొని రాజేష్ చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సెక్షన్ 304 క్లాస్ 2 హత్యా నేరం కింద కేసు నమోదు చేసి నదీంతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. రద్దీ ప్రాంతంలో ప్రజల దృష్టి మరల్చి తమ చేతివాటను చూపిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠాలో ఒకరిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన గోగుల జనవరి 29న మిర్యాలగూడ బస్టాండ్లో ప్రయాణికురాలి పర్సును దొంగిలించింది. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు దొంగను గుర్తించిన పోలీసులు విజయవాడలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కావలిలో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు లోన్లు తీసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గొల్లపల్లి జార్జి నకిలీ పత్రాలు, అకౌంట్లు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని తేలింది. లోన్లకు వచ్చిన దరఖాస్తుల్లోని పత్రాలు ఫోర్జరీ పని తేలడంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని కటకటాల్లోకి పంపారు. ఈ కేసులో మరో 6 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చేద్దాం. బ్యాక్ టు న్యూస్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. జస్మాలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు చనిపోగా దాదాపు 30 మంది భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. భవనం కూలిపోతుండగా వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరతేరిపోతున్నారు. తాజాగా సౌదీ కరెన్సీని అరటిపళ్ల ద్వారా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో వీరిని అరెస్ట్ చేశారు. అరటిపళ్లలోని గుజ్జును తొలగించి దాచిపెట్టిన సుమారు 50 లక్షల విలువైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జనవరి 29న ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరింది. గోవా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని చెప్పారు పారికర్. అతని వ్యాఖ్యలపై యాప్ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దాంతో రేపటిలోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో వసంత పంచమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కామధేను గోశాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 108 మంది పిల్లలకు ప్రాథమిక అక్షరాభ్యాసం చేయించారు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే 5వ రోజు అయిన వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేసుకుంటే మంచి జ్ఞానం వస్తుంది అన్నది తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేయించేందుకు అధిక మొత్తంలో ఆసక్తి చూపారు జనం. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో చేశారు. నమస్కారం.